మొట్టమొదటిగా బాలకృష్ణ గారికి నా శతకోటి వందనాలు. ఆ తర్వాత నాకు పునర్జన్మనిచ్చినటువంటి డాక్టర్ సెంథిల్ గారికి, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి, హాస్పిటల్లోని ప్రతి స్టాఫ్కి తల వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే మనకి రోగం రావటం ఒక ఎత్తు అయితే ఆ రోగాన్ని ట్రీట్ చేసే అట్మాస్ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇంట్లో కానీ హాస్పిటల్లో కానీ. ఇక్కడికి వచ్చినప్పుడు సెంథిల్ గారి ఆ నవ్వు మొహంతో అసలు ఇంతేనా అని అనిపించింది. సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి సర్జరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సీరియస్గా ఉన్నా కూడా ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్, నువ్వు చాలా తొందరగా రికవర్ అవుతారు, నాకు నమ్మకం అమ్మ అన్నారు ఆయన. ఆ నమ్మకం 3 నెలల్లో I was able to perform at Tirumala Tirupati Venkateswara Swami. I have undergone all the chemo, 25 radiations, 5 chemos. I suffered like everybody. But the confidence the doctors and the hospital and my family has given, and ఇంత మంచి హాస్పిటల్ని సజెస్ట్ చేసిన మా వారి ప్రసన్న కుమార్ ఫ్రెండ్ చాముండేశ్వరనాథ్ గారికి నేను ఇంకా 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 ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉన్నాను. సార్, మీ నాన్నగారు అమ్మగారి కోసం అని చెప్పి దాన్ని మీరు అమ్మాయి బ్రాహ్మణి కలిసి దాన్ని ఎంతో ఇదిగా తీసుకెళ్తున్నారు. ఆ భగవంతుణ్ణి నా ఆయుష్ కూడా మీకు పోసి ఈ హాస్పిటల్ ఇంకా ఎంతోమందికి ఈ క్యాన్సర్ నుంచి బయటపడే ఒక అవకాశం మీరు ఇంకా ఇంకా ఎన్నో నిండు నూరేళ్ళు చల్లగా ఆరోగ్యంతో బతకాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ నాకు ఈ అవకాశం ఇవ్వటం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. A huge round of applause, ladies and gentlemen. Madam Rama Devi Garu also went through a knee surgery very recently, and look at her power and grit coming back and performing for us. A huge round of applause and more power to you, Madam Rama Devi Garu. Ladies and gentlemen, on that note, with a huge honor, we present to you a special documentary of the hospital. May we have the AV, please?